వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు కనిపెట్టి ఓపికగా ఉన్నామా? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. 20 రోజులు టైం పెట్టే ప్రభువా, పని జరిగితే సరి, ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి కనిపెడుతున్నా, కార్యం జరగటంలా. కానీ యోసేపు దగ్గరికి వెళితే, అయ్యా 20 రోజులు కనిపెట్టావా, 60 రోజులు కనిపెట్టావా అంటే అతగాడంటాడు, నా దేవుని ప్రణాళిక నెరవేరునంత వరకు నేను త్రోయబడినా, నెట్టివేయబడినా, నిరాకరించబడినా, తృణీకరించబడినా, అదిగో తీసుకుని వెళ్ళి జైల్లో నన్ను వేసినా, నీళ్లు లేని గోతులో వేసినా, నా దర్శనం ఒక్కటే. దేవుడు నాకు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. దేవుడు నాకు దర్శనం చూపించాడు, ఆ దర్శనాన్ని నెరవేరుస్తాడు. ఎంత కాలమైనా ఓపిక పెట్టి ఆ దర్శనం కొరకే కనిపెడుతూ సాగాడు. ఈ రోజున మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, మీ పిల్లల గురించి కొన్ని కళలు ఉంటాయిగా, మీ పిల్లల గురించిన కొన్ని ఆలోచనలు ఉంటాయిగా, మీ సేవల గురించిన ఆలోచనలు ఉంటాయిగా, మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని దర్శనాలు ఉంటాయిగా. దేవుడు ఒకసారి మాట ఇచ్చాడు అంటే తన జీవితంలో